ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణ పాల్పడ్డారంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు పత్రికలు కావచ్చు, మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో దీని మీద స్పందించడానికి మనతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే వాళ్ళు చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే డిప్యూటీ సీఎం కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి, దీన్ని ఏ రకంగా తీసుకుంటే దీని మీద ఎటువంటి అభిప్రాయం? డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఎవరైనా కూడా దీని మీద చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి కమిటీలన్నీ వేసుకోవచ్చు. ఇది సక్రమమా అక్రమమా అనేది తేల్చాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. కేవలం మీరు పత్రికలు ఉన్నాయి, పచ్చ పత్రికలు, పచ్చ మీడియా ఉందని చెప్పి ఇలాంటి వార్తలు రాయడం, ఇలాంటి వార్తలు రాష్ట్ర ప్రజలకు చూపించి తప్పుదోవ పట్టించడం, మా వ్యక్తిత్వ హననాన్ని మీరు కోరుకోవడం, ఇది తప్పు కాకుండా ఉప్పేలా అవుతుంది. మరి ఈరోజు మీరు కమిటీలు వేయండి, మా భూమి అవునా కాదా తేల్చండి, లేదా మేము ఏదైనా అటవీ భూమిని ఆక్రమించామంటే చర్యలు తీసుకోండి. అంతేగాని ఇలాంటి వార్తలు రాసి ఈ రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఈ పత్రికల మీద ఇప్పటికే మేము చర్యలు తీసుకొని పరువు నష్టం దావా వేయడం జరిగింది. మళ్ళీ తిరిగి కూడా అలాంటి పరిస్థితే వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. సరే, ఏదైతే మంత్రి సత్యకుమార్ ఇందాక ఆర్టీతో మాట్లాడుతూ ఇదైతే ఫైల్ తగ్గడం కావచ్చు, ఏదే విధంగా ఇప్పుడు జరిగింది కావచ్చు, గత ప్రభుత్వంలో వీళ్ళు దోచుకునేదానికే చేశారు కానీ ఇంకేం చేసింది, అభివృద్ధి చేసింది ఏం లేదంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సత్యకుమార్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలకు చాలా కొత్త, ఈ రాష్ట్ర వాసే కాదు. మరి ఆయన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా, తెలుసుకోకుండా మాట్లాడడం అనేది దురదృష్టకరం, అవివేకం. సార్, దీని మీద ఏ రకంగా మీరు పోరాడబోతున్నారు సార్? అంటే ఈ వచ్చినటువంటి నింద అంటున్నారు, దీన్ని ఏ రకంగా మీరు ఎందుకు పోరాడతాం? మా ఆశ మాది కాదంటే మీరు చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఈరోజు ముఖ్యమంత్రి కానీ అంతకుముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మాట్లాడినాడు, ఇసుకలో 40,000 కోట్లు దోచేస్తాడు పెద్దిరెడ్డి అని చెప్పి. అదేవిధంగా ఈయన రెడ్ శాండిల్ అంతా కూడా నేపాల్లో ఎత్తిపెట్టాడని చెప్పాడు. మరి నీవు అదే పోర్ట్ఫోలియోలో ఉన్నావు, సిగ్గు లేదా, నువ్వు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదా నేను తప్పు చేసింటే? ఇదైతే తన మీద వచ్చినటువంటి అభియోగాలన్నీ కూడా నిందలు మోపేదే తప్ప ఇది ఆరోపణ నిజం చేసేటువంటి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టచ్చు కదా. మరి ఎందుకు మీనవేషాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ నేను రైట్ ర్యాలీగా నేను కొనుక్కుని పోయి దీని మీద ఎంతవరకైనా నేను పోరాడడానికి సిద్ధం, ఏ కమిటీ వేసినా ఎదుర్కోవడానికి సిద్ధం అంటూ కూడా పెద్దిరెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.